ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం న్యూయార్క్లోని నసావో కొలీజియం చేరుకున్నారు. అక్కడ ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూయార్క్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇప్పుడు మన నమస్తే కూడా లోకల్ నుంచి గ్లోబల్గా మారిందని అన్నారు. ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యం, నిబద్ధత సాటిలేనివని మోదీ అన్నారు. వారు రెండు దేశాలను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ న్యూయార్క్లో ఏర్పాటు చేసిన మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు. గతంలో తాను ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రధాని హోదాలో అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ భారతీయులు ప్రతిసారి పాత రికార్డులను బద్దలు కొట్టారంటూ అభినందించారు. ప్రపంచ అభివృద్ధికి భారత్, అమెరికా భాగస్వామ్యమని ప్రధాని మోదీ అన్నారు. మేము సిటిల్లో మా కొత్త కాన్సులేట్స్ని ప్రారంభించాము. మరో 2 కాన్సులేట్ల కోసం సూచనలు కోరడం జరిగింది. మీ సూచనలు అనుసరించి హ్యూస్టన్, లాస్ ఏంజల్స్లో 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో తమిళ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి తీసుకురావడంలో నేను సహాయం చేయగలను. మీ ఈవెంట్ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదిక చిన్నది కావడంతో ఇతరులు రాలేకపోయారు. నేను ఇక్కడ కలవలేకపోయాను. స్నేహితులకు క్షమాపణలు. మరో కార్యక్రమంలో కలుద్దాం. ఇలా ఉత్సాహంగా ఉండండి. భారత్, అమెరికా స్నేహాన్ని బలోపేతం చేస్తూ ఉండండి అంటూ మోదీ చెప్పుకొచ్చారు. నేడు ప్రతి దేశం భారతదేశాన్ని మరింత ఎక్కువగా తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. నిన్న మొన్న అమెరికా మన భారతదేశం నుండి సుమారు 300 పురాతన శాసనాలు, శిల్పాలను దొంగిలించింది. ఇది 2000 సంవత్సరాల పురాతనమైనది. అమెరికా దానిని భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇప్పటి వరకు అమెరికా దాదాపు 500 వారసత్వ వస్తువులను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. ఇది వస్తువులను తిరిగి ఇవ్వటం చిన్న విషయం కాదు. ఇది 1000 సంవత్సరాల మన వారసత్వానికి నివాళి. ఇది భారతదేశానికి, మీకు కూడా గౌరవం. ఇందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచాన్ని పరిపాలించిన మనం కోరుకోవడం లేదని, ప్రపంచ శ్రేయస్సులో మన సహకారాన్ని పెంచాలని కోరుకుంటున్నామని ప్రధాని అన్నారు. సూపర్ ఫుడ్, మిషన్ లైఫ్, యోగా, జీడిపి సెంట్రిక్ గ్రోత్తో పాటు మానవ కేంద్రీకృత వృద్ధిని కూడా నొక్కి చెప్పారు. ఇక్కడ మిషన్ జీవితాన్ని వీలైనంతగా పెంచుకోండి. మనం చిన్న మార్పు చేయడం ద్వారా పర్యావరణానికి సహాయం చేయవచ్చు. నేడు అమెరికా కంటే భారత్ 5G మార్కెట్ పెద్దదిగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. అది కూడా 2 ఏళ్లలోనే జరిగింది. ఇప్పుడు భారతదేశం 6G పై పనిచేస్తుంది. ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు విధానాలు రూపొందించడం వల్లే ఇలా జరిగిందని ప్రధాని మోదీ అన్నారు. చౌక డేటా, మొబైల్ ఫోన్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. నేడు ప్రపంచంలోనే దాదాపు ప్రతి ప్రధాన మొబైల్ బ్రాండ్ భారతదేశంలోనే తయారు చేయబడుతుంది. భారతదేశం నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారు. మన IPL లీగ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.